తిరుపతి నగరపాలక సంస్థ 150 మీటర్ల మేర యూడీఎస్ పనులకు శ్రీకారం చుట్టింది. తిరుపతి ఓటకుంటలోని మాలవ్యాజీ పాఠశాల సమీపంలో యూడీఎస్ బ్లాక్ అయ్యి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా తయారైంది. నిత్యం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు స్పందించి 9 లక్షల రూపాయల వ్యయంతో 150 మీటర్ల యూడీఎస్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 23, 29 డివిజన్ల కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను తీర్చేందుకు తాము ఎల్లవేళలా ముందుంటామని, తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తామని కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి పేర్కొన్నారు. 23, 29 డివిజన్లకు సంబంధించి మాల్వ్యాజీ స్కూల్ దగ్గర గత నెల రోజులుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నందువలన నేను, మా సోదరి ఆదిలక్ష్మి గారు కౌన్సిల్ సమావేశంలో దీన్ని ప్రస్తావించి వెంటనే ఈ డ్రైనేజ్ వర్క్ని చేపట్టవలసిందిగా కోరడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 9 లక్షల రూపాయల వ్యయంతో సుమారు 150 మీటర్ల పొడుగుతో డ్రైనేజ్ వర్క్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత 3.5 సంవత్సరాలుగా ఎలాగైతే మేము ప్రజలకు అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే మా నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే భూమన అభినయ్ గారి దృష్టిలోకి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చడం జరిగింది. ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని మేము గుర్తించి, అలాగే స్కూల్ పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులని గుర్తించి కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజున ఈ యొక్క పనిని చేపట్టడం జరిగింది.